హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ మ్యాగీ మేఘనా. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే పాప బర్త్డే సెలబ్రేషన్స్. ఓన్లీ 3 డేస్లో సెలబ్రేషన్స్ మొత్తం చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ ముందు రోజు హైదరాబాద్ నుంచి డ్యూటీ చేసుకొని వచ్చేసి కార్డ్స్ అయితే ప్రింటింగ్ ఇచ్చాం నైట్. దట్టు 8 నుంచి 9 మధ్యలోనే మేము క్యాన్వాలో ముందే పాపవి బర్త్డే డీటెయిల్స్ అవన్నీ ఎడిట్ చేసుకున్నాం, ఫ్రంట్ అండ్ బ్యాక్. అది వెళ్ళేసి డిజిటల్ ప్రింట్, ఆయిల్ ప్రింట్ అడిగాము. సో ఈరోజు అవ్వదు, 1 డే టైం పడుతుందని అన్నాడు. కానీ లేదు లేదు మాకు ఇవ్వాలే కావాలి అర్జెంట్ అని చెప్పేసి అంటే, సో ప్రింట్ ఇస్తాను కానీ కట్ చేసి ఇవ్వను, ఓకేనా అంటే ఓకే అని చెప్పేసి ప్రింట్ ఇచ్చాక ఇలా షీట్స్ లాగా ఇచ్చారు. ఇంటికి వచ్చేసి మేము కట్ చేసుకొని ఇంకా ప్యాకింగ్ కవర్స్ అవి కూడా సపరేట్ తీసుకొచ్చుకున్నాము. ఇవి నెమ్మదిగా కూర్చొని ప్యాకింగ్కి కట్ చేసుకొని ఇవి మేమన్నీ ప్యాకింగ్ చేసుకున్నాం అన్నమాట. అండ్ మాకు ఓన్లీ 3 డేస్ టైం ఉంది. ఆ 3 డేస్ టైంని మేము ఎలా యూటిలైజ్ చేసుకున్నాం, ఎలా చేసుకున్నాం, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలో కంప్లీట్గా మొత్తం అర్థమైపోతుందన్నమాట. సో ఈ కవర్స్ అయితే తీసుకొచ్చాం. ఈ కవర్స్ సపరేట్ బుక్ స్టాల్లో తీసుకున్నాం. వీటిని ఇలా ప్యాక్ చేసామన్నమాట. మాకు టైం లేదు కాబట్టి వాళ్ళు ఎలా చెప్పినా మేము అలా ఓకే అన్నట్టుగా తీసుకున్నాం. యాక్చువల్లీ వాళ్ళే ప్యాక్ చేసి ఇవ్వాలి కానీ టైం లేదు కాబట్టి మాకు ఇచ్చేశారు. సో పర్లేదని చెప్పేసి మేము కూడా కవర్స్ మళ్ళీ సపరేట్ పర్చేస్ చేసాం. లైక్ 100 రూపీస్ అలా పడింది. తర్వాత కొంచెం స్టైలిష్గా ఉండాలని చెప్పేసి లైక్ ఈ రిబ్బన్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాం. దీన్ని కొంచెం ఇట్లా ఓపెన్ చేసే విధంగా ప్యాక్ చేద్దామన్నట్టుగా అలా ఇవైతే తీసుకున్నాం. టైం ఉంటే ఇంకా బాగా డిజైన్ చేసేవాళ్ళం కానీ టైం లేదు, చాలా షార్ట్ టైం. ఆ నైట్ మాత్రం కూర్చొని ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇలా చేసుకొని నెక్స్ట్ డేకి 1 డేలో కార్డ్స్ ఇవ్వడం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట. సో ఇలా నేనైతే ప్యాక్ చేశాను. నా ప్యాకింగ్ ఎలా నచ్చింది, నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలా అన్నీ ప్యాక్ చేసుకున్నాను అన్నమాట. నైట్ 10 కల్లా కూర్చుంటే 1-2 అలా అయిపోయింది. నెక్స్ట్ డే 1 డేలో కార్డ్స్ మొత్తం కంప్లీట్ చేసాం. లైక్ 4-5 విలేజెస్ దగ్గరలో 100 కార్డ్స్ అయితే మాకు తోచినంత మేమైతే కంప్లీట్ చేసుకున్నాం. కార్డ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. దాని నెక్స్ట్ డేనే షూట్ ఉందన్నమాట పాపకి. పాప ఫోటోషూట్ కోసం షాపింగ్ చేసి పెట్టాం. అలా టైం సేఫ్ అయింది. ఒక 10 డేస్ ముందే మొత్తం షాప్ చేసాం. పాప ఫోటోషూట్ 1 డే మొత్తం అయిపోయింది. దీంట్లో 2 డేస్ కంప్లీట్ అయ్యాయి. అండ్ పాప బర్త్డే ముందు రోజు షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ మేము ముగ్గురం కూడా సేమ్ కలర్లో ప్లాన్ చేసుకున్నాం. 1 డేలో కాబట్టి సైడ్ ఫిట్టింగ్స్ అవన్నీ చూసుకోవాలి, ఆల్ట్రేషన్ చూసుకోవాలి కాబట్టి చెన్నై షాపింగ్ మాల్ కిందనే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అక్కడ 1 hour టైం పడింది. అక్కడ కంప్లీట్ చేసుకొని వెంటనే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి A1 మా దగ్గరలో ఉన్న A1 కేక్ ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడైతే మనకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం నెక్స్ట్ డే బర్త్డేకి. హ్యాపీ బర్త్డే తల్లి. హ్యాపీ బర్త్డే అశ్వి. హ్యాపీ బర్త్డే తల్లి. హ్యాపీ బర్త్డే అశ్వి. అశ్వి బర్త్డే ఫైనల్లీ వచ్చేసింది. 3 డేస్లో ఎన్ని చేయాలో అన్ని చేసుకున్నాం. అండ్ ఈ 3 డేస్లోనే డెకరేషన్ కూడా మాట్లాడుకున్నాం. థ్యాంక్ గాడ్ మా విక్కీకి తెలిసిన ఫ్రెండ్ కాబట్టి అంత సడన్గా ఒప్పుకొని చేశారు. ఒక్క 3 డేస్లో 1 డే కార్డ్స్, 1 డే షూట్, 1 డే షాపింగ్ అండ్ ఇంకా కావాల్సినవన్నీ పర్చేస్ చేసాం. ఓన్లీ మీ అండ్ విక్కీ చాలా చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాం. టైంకి డబ్బులు కూడా సెట్ అవ్వలేదు. బట్ అనుకున్న బడ్జెట్ కంటే చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. బర్త్డే డే వరకు కూడా మనీ అసలు కరెక్ట్ సెట్ అవ్వలేదు. ఏదైతే అది ఆ టైంకి సెట్ అవుతుందిలే అని చెప్పేసి అనుకున్నాం. చాలామంది హెల్ప్ అయితే చేశారు. సో వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఆ డేకి సెట్ అయిపోయినాయి మొత్తం. ఇంకా పాప అయితే బర్త్డేకి రెడీ అవుతుంది. సాయంత్రం మా ఇంటి పక్కన గ్రౌండ్లో, లైక్ మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన గ్రౌండ్లో, నాకు ఇలా గ్రౌండ్లో నైట్ టైం బర్త్డే సెలబ్రేషన్ చేయాలని ప్లాన్ ఉండే అన్నమాట. బర్త్డే అంటే పార్టీ కాబట్టి నైట్ అయితేనే బాగుంటుందని చెప్పేసి ఇలా ఒక థీమ్ అంటే ఒక రీల్ చూశాను. సేమ్ ఇలానే రావాలని ప్లాన్ చేసి ఇలా అవుట్పుట్ ఇవ్వండి అని చూపెట్టాను. సో ఇతను మా బావ. హాయ్ చెప్పండి.
నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ పెడతారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా అయితే మొత్తం డెకర్ అయితే చేశారు. షార్ట్ టైంలో చాలా అంటే చాలా బాగా చేశారు. కాకపోతే ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే బటర్‌ఫ్లై రివర్స్ అయిపోయింది. కాకపోతే టైం లేదు. దాన్ని చేంజ్ చేయలేము. పర్లేదులే అని చెప్పేసి బర్త్‌డే అయితే స్టార్ట్ చేసాము. మా ఎంట్రీ అయితే అసలు నేను అనుకోలేదు. నాకైతే ఒక డ్రీమీ ఎంట్రీ అన్నమాట. ఆ స్మోక్స్, ఆ ఫైర్ చాలా అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకైతే లైక్ డ్రీమ్ బర్త్‌డే అన్నమాట. పాప బర్త్‌డే ఇలా చేయాలని నేను ప్లాన్ చేసుకున్నాను. అనుకున్నట్టే చాలా అంటే చాలా బాగయింది. లైక్ నేను అనుకోలే ఇంత బాగొస్తది. ఇంత ఓపెన్ స్పేస్‌లో ఇలా స్మోక్ ఎఫెక్ట్స్ లైక్ ఫంక్షన్ హాల్ అయితేనే బావుంటుందన్నట్టుండే గానీ, ఇలా నైట్ టైమ్ బర్త్‌డే కాబట్టి ఇలా అయితేనే బావుంటుందని నేనొక రకంగా ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 95% అయితే సక్సెస్ అయిపోయింది. ఇలా అయితే మా బర్త్‌డే మా పాప బర్త్‌డే ఇలా జరుగుతుంది. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఫ్యామిలీస్‌తో మేమైతే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. అండ్ మేమనుకున్నది ఏంటంటే కంప్లీట్ పింక్ థీమ్‌లో ప్లాన్ చేసామన్నమాట. పాప కాబట్టి పింక్‌లో ప్లాన్ చేసాం. కేక్ కూడా పింక్‌లోనే తీసుకున్నాం. సో, కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. సో, పాప బర్త్‌డే సెలబ్రేషన్స్, రిలేటివ్స్ అందరూ ఫోటోస్ అన్నీ దిగాక, అన్నీ కంప్లీట్ అయిపోయాక అశ్వి పాప రెస్ట్ తీసుకుంటుంది.
ఆ టైంలో మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. అండ్ రిలేటివ్స్, మా అత్తమ్మ వాళ్ళు, మా దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడే స్టే చేసి కొంతసేపు మంచిగా డ్యాన్సెస్ అలా వేసుకున్నాం అన్నమాట. పాపది ఫుల్ వీడియో కూడా యూట్యూబ్లో పెడతాను. ఎల్ఈడి ప్లాన్ చేసాము, అప్పటి వరకు వీడియో రిలీజ్ చేయలేదు. పాప బర్త్డే ఆ టైంలోనే వీడియో రిలీజ్ చేసామన్నమాట. అండ్ కెమెరామ్యాన్స్ అవుట్పుట్ ఇచ్చినాక కూడా పెడతాను. పాప అయితే అన్నం తింటుంది. తర్వాత ఈ గ్యాప్లో కొన్ని పిక్చర్స్ అయితే మేము తీసుకున్నాం, లైక్ సింగిల్గా అండ్ కపుల్ పిక్చర్స్ అలా అయితే తీసుకున్నాం. అండ్ పాప బర్త్డే వీడియోస్ ఇంకొన్ని కూడా వస్తాయి. అన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సో మంచిగా ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా చేస్తాను. నాకు టైం సెట్ అవ్వట్లేదు. టైం సెట్ అవ్వకుండా వీడియోస్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. సో నాకు టైం సెట్ అవ్వగానే వీడియోస్ అయితే చేస్తాను. సో డ్యాన్సెస్ అయితే వేసాం. లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి ఇంకొకరికి షేర్ చేసి నా వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. దచ్చగాను వారా సంకినాల డీజే కొట్టు డీజే. అయితే ఇప్పుడు పాట వేసుకుంటా. And DJ Nani Husnabad. And DJ Nani Husnabad.